ఈ రాయబారం ఈ లేఖ చదివాడు. ఆయనకి నవ్వాలో ఇలాంటివన్నీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆయన అన్నాడు, వీడికి నేను ఏం జవాబు చెప్తాను, నేను చెప్పేది లేదు, వాడు నాకు చెప్తున్నాడు ఈ చిహ్నములను విడిచిపెట్టేయమని, ఇవి నాకు సహజములు, నేను విడిచిపెట్టడం ఎలా కుదురుతుంది, కాబట్టి వాడే విడిచిపెట్టాలి ఇప్పుడు. అందుకని వాడు కోరుకున్న రెండో కోరిక నేను అంగీకరిస్తున్నానని చెప్పు, యుద్ధ భూమిలో కలుసుకుందాం. కాబట్టి వాడు విచిత్రమైన వ్యక్తి ఆ పౌండ్రక వాసుదేవుడు. వాడు ఆ యుద్ధం ఎక్కడ చేశాడంటే కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి చేశాడు, కాశీరాజ్యంలో. ఎందుకని అంటే ప్రపంచంలోనండి వెర్రికి అంతుండదు. అది ఈశ్వరావతారమా ఈశ్వరావతారము కాదా అక్కర్లేదు. అది ఈశ్వరావతారము నువ్వు అంటాడు అంటే అంతే. అసలు నిజంగా వ్యాసుడు ఎప్పుడు చెప్పాడు, అవతారం ఉందా అవతారం లేదా అది కూడా ఉండదు. అంతే, వెంటపడిపోవడం. ఇంకా వెంటపడిపోయి చేరిపోతారు ప్రజలు. అదొక చాలా చిత్రమైనటువంటి సన్నివేశం ఉంటుంది ప్రపంచంలో. పౌండ్రక వాసుదేవుడు అంటే కాశీరాజు తిరగడం అలాగే ఉంటుంది. కాబట్టి నీకు నేను మద్దతు అన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధం మొదలు పెడితే అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. అందరినీ శత్రువుల్ని చంపుతారు, ఈ పౌండ్రక వాసుదేవుణ్ణి చూడ్డానికి వెళ్ళాట. చూసిన కృష్ణ పరమాత్మ ఎటువంటి అనుభూతి పొందారో చూడండి. పోతన గారి పద్యంలో చక్ర గదాశంక శార్ంగాది సాధను కృత్రిమ కౌస్తుభ శ్రీవిలాస్, ఇట ఆయన ఎలా నిలబడ్డాడో అట ఆయన అలా